హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో లగేజ్ ప్యాక్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ఎస్ అండి, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అల్బేనియా ట్రిప్ కి అయితే వెళ్తున్నాం. అండ్ ఆల్సో మా అన్నయ్య కూడా వస్తున్నాడు, మమ్మల్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక. యాక్చువల్లీ ఈ ట్రిప్ కి మేము లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వెళ్దాం అనుకున్నాం, అప్పుడైతే కుదరలేదు. సో ఇప్పుడే మేము ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడైతే బుక్ చేసుకున్నాము. మేము 1 month బిఫోరే బుక్ చేసుకున్నాం ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎయిర్బిఎన్బి. ఇంకా ఈ రోజు అయితే మేము మా ఫ్లైట్ 9:50కి అయితే మేము 7:30కి స్టార్ట్ అవుదామని అనుకున్నాం. 2 hours ముందు ఉందాం అనుకున్నాం. మా ఇంటికి ఎయిర్పోర్ట్ కి 5 minutes అనమాట డిస్టెన్స్. సో మేము 7:30కి స్టార్ట్ అవుతున్నాం. అలా స్టార్ట్ అవుతున్నామో లేదో ఎయిర్లైన్స్ నుంచి కాల్ వచ్చింది, మీ ఫ్లైట్ డిలే అయింది 11:50కి అనేసి. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా అక్కడికే వెళ్ళి ఎయిర్పోర్ట్ లోనే టైం పాస్ చేద్దాం అనేసి ఇంకా మేమైతే వచ్చేసాము. చెక్ ఇన్ అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా లోపలికి వచ్చి అలా తిరుగుతున్నాము ఇంకా ఎయిర్పోర్ట్ లో. జనం తక్కువ ఉన్నారు. ఫైనల్ గా ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. మా సీట్స్ అన్ని అందరి దూరంగానే ఉన్నాయి, కానీ ఇంకా పక్కన ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి అందరం మాక్సిమం దగ్గర కూర్చోటానికి అయితే ట్రై చేసాము. ఈ 3 hours జర్నీ అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు. ఇంకా వీళ్ళందరేమో మూవీస్ చూసుకుంటాను, నేను కాసేపు మూవీ చూసాను. అలా చూస్తుంటే నాకు హాఫ్ మూన్ కనిపించింది, చాలా క్యూట్ గా అనిపించి చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఫైనల్లీ తిరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అయ్యాము. ఇంకా ఇక్కడైతే మేము లోపలికి తీసుకొని బస్సెస్ లో 2 buses ఫుల్ అయిపోయాం. మేము అక్కడ నుంచి ఉంటే ఇంకో మళ్ళీ వేరే బస్ వచ్చేసింది. ఫైనల్ గా ఇంకా ఇమిగ్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని బయటకైతే అడుగు పెట్టామన్నమాట ఎయిర్పోర్ట్ లోంచి. అలా ఇంకా ఎయిర్పోర్ట్ లోనే మేము ఫస్ట్ మాకు ఇంటర్నెట్ కావాలి కాబట్టి వోడాఫోన్ సిమ్స్ తీసుకున్నాం అనమాట. ఒక 2 తీసుకున్నాము అన్లిమిటెడ్. ఈచ్ సిమ్ వచ్చేసరికి 30 euros పడింది. ఇంకా ఫోన్లో సిమ్స్ వేసుకొని మాకు ముందే రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. ఈ 5 days కి మేము తిరగటానికి ఆ కార్ని పికప్ చేసుకోవటానికి ఇక్కడ నుంచి 5 minutes వాక్ చేయాలి అక్కడికైతే వెళ్ళిపోయి. సో ఇంకా యూరోస్ అవన్నీ కట్టి మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకొని నీట్ గా కారు మొత్తం చెక్ చేసుకొని మేమైతే ఇంకా ఎయిర్బిఎన్బికి అయితే స్టార్ట్ అయిపోయాము బుక్ చేసుకున్న దానికి. అండ్ ఆల్సో ఇక్కడ కార్ డ్రైవింగ్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. యూజువల్లీ మనము రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాం కదా, కానీ ఇక్కడ స్టీరింగ్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్. డ్రైవింగ్ చేసింది మాత్రం మా అన్నయ్యే. ఇంకా అలా 5:30కి అలా చెక్ ఇన్ చేసి రెస్ట్ తీసుకొని మేమైతే మా ఫస్ట్ కొన్ని ప్లేసెస్ అనుకున్నాము ఈ day 1 లో. ఆ ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అండ్ ఆల్సో ఈ కార్ అగ్రిమెంట్ లో మాకు కొన్ని ప్లేసెస్ కి వెళ్ళకూడదని టిక్ మార్క్ అయితే చేశారు. సో ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ గా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ కార్ లో ఇలా చిల్ మోడ్ తో అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడైతే రోడ్లు ఇలా మన ఇండియానే గుర్తొస్తుంది మొత్తం సేమ్. ఈ అట్మాస్ఫియర్ ఎండలు అయితే 38, 39, 40 అట్లా ఉన్నాయి. అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా మొత్తం చిన్న గొంతులు ఇట్లానే ఉన్నాయి ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా ఈ తిరానా సిటీలో. ఇంకా ఫైనల్ గా మేము పెట్రోల్ కొట్టించుకోవటానికి అయితే వచ్చాం, ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం. వీళ్ళతో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళ భాష మనకి రాదు అనమాట. సో ఇంకా మేము ఎలా మనీ పే చేయాలంటే ఈ నోట్ ఉందా, ఇలా ఉందా, ఇట్లా అని నోట్స్ చూపించేసి వాళ్ళు సైగలు చేసి మనీ అయితే తీసుకుంటున్నారు. ఇంకా వాటర్ కావాలని వాటర్ తీసుకోవాలని అయితే ఒక షాప్ లోకి వెళ్తున్నాం. మేము హడావుడిగా అది వాటర్ కాదా అని చూసుకోలేదు, మొత్తం తీసుకొని బిల్ అయిపించి కార్లోకి ఎక్కిన తర్వాత చూసాము అది వాటర్ బాటిల్స్ కాదు, లెమన్ వాటర్ అనేసి. సో అవి అయితే ఇంకా రిటర్న్ వేయడానికి వెళ్ళాము, ఎందుకంటే అవి ఉన్న వేస్ట్ మేము తాగము. అందుకని ఇంకా వెళ్ళి అడిగితే వాళ్ళకేమో ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. ఇంకా అలా ఇంగ్లీష్ లో మొత్తుకొని సైగలు చేస్తే వాళ్ళు ఇంకా అలా రిటర్న్ తీసుకున్నారు. ఫైనల్ గా అక్కడేమో వాటర్ బాటిల్స్ లేవు, పక్కనే ఉన్న వేరే షాప్ లో అయితే వాటర్ బాటిల్స్ తీసుకొని ఇలా స్టార్ట్ అయిపోయాము.
ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి చోట పార్కింగ్ అవైలబుల్ ఉంది. సో ఇంకా ఇలా మేము కార్ పార్క్ చేసి నడుస్తున్నాము. మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి క్రూజా క్యాజిల్. ఈ అల్బేనియాలో ఇక్కడ చూసిన ఇలానే ఉన్నాయి, మొత్తము ఓల్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా. అంటే ఇక్కడ కల్చర్ ఇలా ఉంటది అనుకుంటా మొత్తము. అసలు ఈ ఎండలకి నడవలేకపోతున్నాము. చూడండి మొత్తం ఇలా ఇంకా కొండలా ఉంటుంది. ఇక్కడ ఇది నడుస్తుంటే ఈ రాళ్ళు స్లిప్ అవుతున్నాయి. ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది. చూడండి చేతిలో చెప్పులు పట్టుకొని నడుస్తున్నారు ముందల వాళ్ళు. సో క్యాజువల్కి అయితే ఎంట్రీ ఫీ కట్టాలి. సో ఇంకా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని నేను వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా అలా క్యాజువల్ పైకి అయితే వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అలా చూసుకొని ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాము కిందకి. కానీ అల్బేనియా రావాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అని చెప్తాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది స్ట్రీట్స్ ఇవన్నీ. సో ఇంకా సక్సెస్ఫుల్ గా మా ఫస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా సెకండ్ ప్లేస్ కూడా ఉంది. కానీ నేను చెప్పాను కదా ముందులే డాక్యుమెంట్స్ లో కొన్ని ప్లేసెస్ కి వెళ్ళకూడదని టిక్ చేసిందని. సో ఆ టిక్ చేసి ఉన్న ప్లేస్ లో మేము అనుకున్న ప్లేస్ ఉంది. సో అందుకని ఇంక వెళ్ళట్లేదు. ఇంక ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఇంకా అందరికి ఆకలిస్తుందని రిటర్న్ వెళ్ళేటప్పుడు KFC చూసుకున్నాం అనమాట. ఆ KFC ఏంటంటే మాల్లోనే ఉంది మెయిన్ రోడ్ లో. కానీ ఈ గూగుల్ మ్యాప్స్ ఏంటంటే మమ్మల్ని ఒక చిన్న స్ట్రీట్ లోకి తీసుకెళ్లి రోడ్ ఎండింగ్ అనమాట. అసలు ఇంకా రోడ్డే లేదు అటు సైడ్, అక్కడికి తీసుకెళ్ళింది. ఇంకా ఫైనల్ గా మేము ఇంకా మాల్లోకి వెళ్ళి KFC తీసుకొని ఇంకా తినైతే స్టార్ట్ అయిపోయాము. మేము యూజువల్లీ మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే వెజిటేబుల్స్ చికెన్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళి చికెన్ కుక్ చేసుకొని తిందాం అనుకున్నాం. ఫైనల్ గా ఇంకా కూరగాయలు తీసుకుంటున్నాం అనమాట. కొన్ని వెజిటేబుల్స్, టమాటాస్ ఎక్కడ చూసినా సేమ్ అలానే ఉన్నాయి, మన టమాటాస్ లాగా అయితే లేవు. ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అనమాట. పొటాటోస్, క్యాబేజ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ గ్రీన్ చిల్లీస్ అయితే లేవు. సో మేము ఇప్పుడైతే చికెన్ తీసుకుందామని వెళ్తున్నాం. నార్మల్ గా ఎక్కడైనా చికెన్ ఫార్మ్స్ ఉంటాయేమో అని చూస్తే ఎక్కడా లేవు. ఇంకా నార్మల్ షాప్ లోనే అయితే ఇంకా చికెన్ తీసుకున్నాము. రెండు రకాల టమాటాలు, బెండకాయలు చూడండి, బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో. చిగుడుకాయలు చూడండి, ఏ ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత చిన్నవి. ఇంకా అన్ని తీసుకొని అయితే రూమ్స్ కి అయితే వచ్చేసాము. చూడండి ఈవినింగ్ వ్యూ ఎలా బాగుందో, ఈ కొండల మధ్య ఎంత బాగుందో కదా. ఇంకా మేమైతే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైస్ ఇలా అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ తినేసి నైట్ 10 కి స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ తిరానా సిటీ తిరుగుదాం అనేసి మేము ఫస్ట్ అయితే ఓల్డ్ బజార్ కి వెళ్ళాము. ఓల్డ్ బజార్ ఆల్మోస్ట్ 11 కి క్లోజింగ్. మేము 10:30 అట్లా వెళ్ళాము కదా, ఇంకా అప్పటికి క్లోజ్ అవుతుంది. అంటే చెప్పాను ఆల్రెడీ, ఇంకెక్కడ చూసినా అవే ఉంటాయి కప్స్, ఇవన్నీ కలర్ఫుల్ కప్స్, బ్లాంకెట్స్ అవన్నీ వీళ్ళ కల్చర్ కి తగ్గట్టు ఉంటాయి అని చెప్పాగా. సేమ్ ఇంకా అలానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతుంది, స్పెయిన్ వర్సెస్ బెల్జియం మ్యాచ్ జరుగుతుంది, ఫుట్బాల్ మ్యాచ్. ఇలా ప్రొజెక్టర్ వేసుకొని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందరూ, మ్యాచ్ జరుగుతుందని మంచిగా. స్పెయిన్ వర్సెస్ బెల్జియం ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాప డాన్స్ వేస్తుంది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసాను. సో ఇంకా ఇప్పుడైతే మేము తిరానా రాక్ బిల్డింగ్ కి వచ్చామన్నమాట. సైడ్ వ్యూ ఇలా ఉంది. ఒక బిల్డింగ్ ఒక మనిషి ఆకారంలో ఉంటది. ఇదిగోండి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇంక ఇదంతా చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మేము 1 night కే ఈ హౌస్ అయితే బుక్ చేసుకున్నాము ఈ ప్లేస్ ని. ఇంకా మార్నింగ్ 10 కల్లా చెక్అవుట్ చేసేయాలి. మేము స్టే చేసిన ప్లేస్ ఎలా ఉందనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇదంతా
ఇదంతా హాల్ అనమాట. హాల్, కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా రూమ్ అనమాట. ఇది మేము ముగ్గురం ఒక రూమ్ లో ఉన్నాము, అమ్మాయిలు ముగ్గురము. అండ్ ఇంకొక రూమ్ ఇది, బాయ్స్ ముగ్గురు ఈ రూమ్ లో ఉన్నారు. అండ్ 1 వాష్రూమ్ ఉంది. మార్నింగ్ చెక్అవుట్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అండ్ ఇదైతే బాల్కనీ వ్యూ. సో మేము డే 1 ని ఇలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు తిరానా నుండి మేము ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ 4 days ఎక్కడ ఉంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.